ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఎలా ఉంటాయి? 2025 జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ మాసంలో జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల, అనగా వృషభ మిథున రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు అందుకుంటారు, నూతన ఉద్యోగాలు సాధిస్తారు, అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు, తండ్రి సహకారము ప్రభుత్వ సహకారం కూడా అందుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, అలాగే బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు బాగా పెరుగుతాయి. అలాగే సమాజంలో గుర్తింపును, విద్యారంగంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, ఎదుటివారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. షష్టమ సప్తమాధిపతి అయిన శని ఈ నెలంతా అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నారు కనుక రహస్య జీవనము, అనారోగ్య సమస్యలు, సమాజంలో అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. సప్తమ భావంలో కుంభరాశిలో రాహువు, జన్మరాశిలో సింహరాశిలో కేతు సంచారం ఈ సింహరాశి వారికి కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ముందుగా సప్తమ భావంలో ఉన్నటువంటి రాహు దోషం, జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం, ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని దర్శించి కనకదార స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. అలాగే జన్మరాశిలో కుజ సంచారం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకం నిర్వర్తించండి. కందిపప్పును పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.